అకౌంట్ ఈ మంత్ మీరు పేమెంట్ కట్టుకోలేదు కదా సార్. ఓకే, మీరు 204 రోజులుగా పేమెంట్ కట్టుకోలేదు. ఓకే, ఓకేనా. అకౌంట్ లాస్ట్ మంత్ వరకు రికవరీలో ఉండింది. ఓకేనా. ఈ మంత్ అకౌంట్ ఏమైందంటే బ్యాంక్ నుంచి లీగల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, బ్యాంక్ కి ఆ మాదిరి ఈ అకౌంట్ ఎస్ బ్యాంక్ లీగల్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ అయింది. ఓకే, ఎస్ బ్యాంక్ లీగల్ డిపార్ట్మెంట్ తరపున కాల్ చేస్తున్నా. లేకపోయినా మనీ లేదు. ఓకేనా. మనీ లేదంటే గోల్డ్ అమ్మండి. గోల్డ్ మీ దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీ దగ్గర గోల్డ్ ఉంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గడ్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా చాలా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను కొట్టక్ నుంచి లీగల్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ పర్సనల్ పేమెంట్ పెండింగ్ లో ఉంది కదా సార్? అవునండి. ఏమైంది సార్? అది ప్రాబ్లమ్ ఏంటి సార్? జాబ్ లాస్ అండి. అవును, జాబ్ లాస్. బట్ 6 months 7 months నుంచి పెండింగ్ లో ఉంది కదా? అవునండి. మరి కడతాను ఒక 2 months లో. 2 months అంటే సార్, 2 months అంటే టైం లేదు సార్. మీరు అట్లీస్ట్ ఒక ఈఎంఐ అయినా కట్టాలి కదా సార్ మీరు అప్పటి వరకు. ఇప్పుడు ఎందుకంటే సార్ మీకు తెలుసో తెలీదో, మీకు లాస్ట్ మంత్ మీకు లీగల్ నోట్స్ వచ్చింది అండ్ ఏంది సెక్షన్ 17 సెక్షన్ 223 ఆర్డర్స్ వచ్చినాయి. మీరు నమ్ముతారో నమ్మరో మీ పేమెంట్ వచ్చేసి మేము చేసాము. ఎందుకంటే మీకు ప్రాబ్లం అవ్వద్దు అని చెప్పేసి. మీకు కావాలంటే మీకు ఆ పేమెంట్ రిసిప్ట్ సార్. పేమెంట్ అయినట్టు నాకు ఏం మెసేజ్ రాలేదు. మీకు చూపిస్తాను. మీకు ఇదే నెంబర్ వాట్సాప్ కాదు, పేమెంట్ అయితే నాకు మెసేజ్ వస్తుంది కదండి. పేమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది, బట్ మీకు పేమెంట్ అంటే మెసేజ్ వచ్చిందో తెలియదు, కానీ మీ పేమెంట్ వచ్చేసి మేము చేసాము. రావాలి కదండి మెసేజ్ పేమెంట్. అదే సార్, మీకు కావాలంటే స్టేట్మెంట్ లో చూపించమంటే చూపిస్తాను మీకు. అసలు నా పేమెంట్ మీరు ఎందుకు చేశారండి? మీకు ప్రాబ్లం అవ్వద్దు అని చెప్పేసి, మీ హోల్డ్ లో పెడదామని చెప్పేసి 15,000 చేంజ్ వచ్చేసి మేము చేసాము. అది మీకు ప్రాబ్లం అవుతుంది. నాకు ఒక మెసేజ్ రాలేదు, నా కన్ఫర్మేషన్ తీసుకోలేదు సార్. ఇప్పటికైనా కూడా ప్రాబ్లం ఏం లేదు సార్. మీ పేమెంట్ మేము చేసినాం, మేమేమో పైసలు అడగట్లేదు. అట్లీస్ట్ ఈ మంత్ అయినా కట్టాలి కదా అంటున్నాను నేను. అదే అండి, మీరు చేసిరా చేయలేదని నాకు బ్యాంక్ నుంచి మెసేజ్ రావాలి కదా. అదే సార్, మీకు స్టేట్మెంట్ పెడతాను, స్టేట్మెంట్ లో చూసుకోండి ఒకసారి. ఏ స్టేట్మెంట్? బ్యాంక్ స్టేట్మెంట్ పెడతాను మీకు. మెసేజ్ వెళ్తే వస్తుంది కదండి బ్యాంక్ నుంచి. మెసేజ్ సార్, మెసేజ్ అనేది ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. మీకు కావాలంటే చూసుకోండి లాస్ట్ పేమెంట్ ఎప్పుడైందో కూడా. సార్ మీరు లైన్ లో ఉండండి. మీ వాట్సాప్ నెంబర్ ఇదే కదా? ఒక్క నిమిషం లైన్ లో. పర్లేదు, చెప్పండి. మీరు మ్యాటర్ చెప్పండి. అయ్యో, వాట్సాప్ నెంబర్ చెప్పండి సార్. చెప్పండి, మ్యాటర్ చెప్పండి. పర్లేదు సార్. వాట్సాప్ నెంబర్ కూడా మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారా సార్? చెప్పండి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి వాట్సాప్ ఉంటే మీరు వాట్సాప్ పంపండి, లేకుంటే లేదు. అంటే ఈ నంబర్ మీరు వాడట్లేదు, ఇంకో నంబర్ మీరు వాడుతున్నారు కదా? ఏ నంబర్ కైనా అది వాడము, అసలు అది మన ఇష్టం, నా పర్సనల్. అది మీ మ్యాటర్ చెప్పండి. అదే ఇప్పుడు లీగల్ నోట్స్ వచ్చింది మరి. లీగల్ గా ఎప్పుడు అటెండ్ అయ్యారు? ఫస్ట్ ఇయరింగ్ జూన్ లో వచ్చింది. అటెండ్ అయ్యారా? మీకు మెయిల్ కి కన్ఫర్మేషన్ వచ్చింది. అటెండ్ అయ్యాను. నాకు అటెండ్ అయినట్టు మీకు నాకు అది ప్రూఫ్ చూపించండి. మీకు తెలుసు, మీరే కదండి పెట్టిరు, లీగల్ నోటీస్ పంపించారు, ఆర్బిట్రేషన్ మీటింగ్ పంపించారు, అటెండ్ అయ్యాను. మీ దగ్గర ఉండాలి కదా డేటా. అదే అంటున్నాను సార్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మీకు ఎప్పుడైతే జూన్ లో ఉందో, జూన్ లో నా దగ్గర అకౌంట్ లేదు. నాకు లాస్ట్ మంత్ వచ్చింది నాకు అకౌంట్. ఓకే. సో జూన్ లో అటెండ్ అయ్యారా లేదా అని చెప్పేసి నాకే తెలియదు కదా. మీరు అటెండ్ అయినట్టు బ్యాంక్ నుంచి కదా, అంటే ఏజెన్సీ కాదండి. నేను సోమాజిగూడ నుంచి మాట్లాడుతున్నాను. మీరు కావాలంటే సోమాజిగూడ రండి. డేటా తీసుకోవాలి కదండి మీరు. మీకు కోర్టు నోటీస్ ఉన్నాయి, నా దగ్గర అన్ని ఉన్నాయి. బట్ మీ కోర్టుకి హియరింగ్ అయ్యారా లేదని చెప్పేసి నాకు తెలియదు కదా. అది మీ దగ్గర ఉండాలండి డేటా. సార్ ఆ డేటా మా దగ్గర లేదు. ఎందుకంటే ఆ డేటా ఆ మేనేజర్ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది డేటా, మా దగ్గర ఉండదు. అది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతా ఉంటుంది. అట్లా చెప్తున్నాను. సరే చెప్పండి. ఇప్పుడు ఏందన్నట్టు ఇంకో 2 months అంటే టైం లేదు సార్. నవంబర్ 2 వరకు అవుతుందండి. లేదు, నవంబర్ 2 వరకు పేమెంట్ అవుతుంది. సెటిల్ చేస్తాను అకౌంట్. అంటే ఈ మంత్ అట్లీస్ట్ ఒక ఈఎంఐ కూడా కాదా? కాదండి. 15,000 చేయండి సార్. 5,000 కూడా కాదండి. ఎందుకు కాదు సార్ అట్లా? ఎందుకంటే డెబిట్ ఫీజ్ ఆర్డర్స్ వచ్చినాయి కదా. మళ్ళీ అర్థం కాలేదు. డెబిట్ ఫీజ్ ఆర్డర్స్ వచ్చాయి కదా అంటున్నాను. డెబిట్ ఫీజ్ ఆర్డర్స్ ఎగ్జాక్ట్ అర్థం కాలేదు. డెబిట్ ఫ్రీజ్ ఆర్డర్స్ అంటే సార్, ఇప్పుడు నార్మల్ గా నాట్ ఓన్లీ కోటక్ మహీంద్రా బ్యాంక్, మీ దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో అన్ని డెబిట్ అవుతాయి అంటున్నాను. ఫ్రీజ్ అవుతాయి. లేదండి. ఇప్పుడనే కాదు, ఫ్యూచర్ లో అమౌంట్ పడతాయి కదా. ఇప్పుడనే కాదు, ఒక 10 సంవత్సరాలైనా సరే. సార్ చెయ్యండి. అంటే మీరు కట్టని అంటున్నారు. నేను మంచిగా క్లియర్ గా చెప్పాను. నెక్స్ట్ మంత్ నవంబర్ నెక్స్ట్ సార్ ఒక మాట సార్, ఎన్ని మంత్స్ నుంచి పెండింగ్ లో పెడతారు సార్? ఒక మాట చెప్పండి నాకు. ఇప్పుడు 7 months అవుతుంది. అంటే మీ ఇష్టమా చెప్పండి. లేకపోయినా మనీ లేదు. ఓకేనా.
మనీ లేదంటే గోల్డ్ అమ్మండి. గోల్డ్ మీ దగ్గర ఫస్ట్ షౌట్ చేయకండి. మీ దగ్గర గోల్డ్ ఉంటే సార్ షౌట్ చేయండి, నాకు ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లమే లేదు. నాకు కూడా ప్రాబ్లం లేదు. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? నేను ఎక్కడైనా ఉంటా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు చెప్పండి కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు సార్? ఎందుకు భయపడుతున్నాను ఎవరు చెప్పిండు? మరి మీ అడ్రస్ చెప్పండి నాకు ఒకసారి. ఎందుకు? మీరు ఇంటికి వచ్చి మాట్లాడతాను. నేను ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ఉంటున్నారా? ఒకసారి నాకు లొకేషన్ పంపించండి. మీ ఐడి పెట్టండి. మీ ఐడి పెట్టండి. ఫస్ట్ మీ లొకేషన్ పంపించండి, నా ఐడి పెడతాను. మీ ఐడి పెట్టండి అండి. నాకు లొకేషన్ పంపించండి, నా ఐడి పెడతాను సార్. మీరు లొకేషన్ పెట్టినట్టు ఫస్ట్ నేను వెరిఫై చేసుకుంటాండి సార్. ఫస్ట్ నేను వెరిఫై చేసుకుంటాను. ఏం వెరిఫై చేస్తారు? మీ డీటెయిల్స్ అన్ని ఇంతగానో చెప్తున్నా క్లియర్ గా. ఇంకా వెరిఫై చేయడం ఏమో. అవునా, నా డేటానే లేదు మీ దగ్గర. మీరు బ్యాంక్ పర్సనా కాదని నాకు ఇట్లా తెలుస్తుంది. నేను వెరిఫై చేసుకోవాలి కదా. సరే సార్, నేను లీగల్ గా వెళ్తాను. ఓకేనా? వెళ్ళండి. ఆల్రెడీ వెళ్ళారు, కొత్తగా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు సార్. ఇగో మీరు కట్టకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కడతారు. ఓకేనా? నేను వాళ్ళని అడుగుతా. అడిగినప్పుడు రూపాయి కూడా వచ్చినప్పుడు నేను కూడా చెక్ చేస్తా ఎట్లా వస్తుంది. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు దాచుకుంటున్నారు కదా దొంగలాగా. ఇప్పుడు మీరు దొంగలాగా దాచుకుంటున్నారు కదా. మీరు ఎట్లా మిమ్మల్ని ఎట్లా బయటకు తీయాలో అన్ని తెలుసు నాకు. మీరు నెక్స్ట్ మంత్ కాదు, ఈ మంత్ మీరు పేమెంట్ ఎట్లా చేయాలో నేను కూడా చూసుకుందాం. అరే హెల్ప్ చేస్తుంటే ఇక మీకు ప్రాబ్లం. నువ్వేం హెల్ప్ చేసినావు చెప్పు నాకు. హెల్ప్ చేస్తున్నావు. 15,700 నీకు అర్థమవుతుందా? నువ్వు కట్టినట్టు నాకు మెసేజ్ వచ్చిందా? రాలేదు మరి. అరే రిసిప్ట్ పెడుతున్నా, నువ్వు వాట్సాప్ నెంబర్ పంపి. నీ బ్యాంక్ నుంచి పంపి. నువ్వు నీకు ఎందుకంత బ్యాంక్ నుంచి పంపి. నువ్వు ఏం పంపించాలి నీకు? బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది. ఏ అమౌంట్ కట్టిన, ఏ అమౌంట్ డెబిట్ అయినా, క్రెడిట్ అయినా, డెబిట్ అయినా. నువ్వు ఏ నెంబర్ వాడుతున్నావు తెలుస్తుంది అసలు నాకు? ఏ నెంబర్ వాడుతున్నావు తెలుస్తుంది. ఏ నెంబర్ వాడుతున్నావు అంటే ఈ నెంబర్ వాడుతున్నాను అసలు వాడాను. ఇప్పుడు నువ్వు ఎందుకు పీకడం కాల్ చేసినావు? మరి ఏమో మరి దొంగ లెక్క వాట్సాప్ నెంబర్ ఇంకోటి పెట్టుకున్నావు. నీ పేరేం? మెయిల్ చూసుకో ఒకసారి. మెయిల్ సోమాజ్ కూడా వచ్చి మాట్లాడరా ముందు నాకు వస్తా. నీ ఐడి కార్డు పంపిరా. నీ ఐడి కార్డు పంపిరా. నీకు ఎంత గుద్దలు దమ్ముందో ఆడికొచ్చి చూసుకుంటా. ఒక్క నిమిషం లైన్ లో ఉంటావు. పంపిరా, మెయిల్ చేయి. నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు లేకపోతే సాకలింకెలా పని చేస్తున్నావు? నువ్వేం పిక్తున్నావు మరి? నువ్వేం పిక్తున్నావు? ఇది ఈడ చేస్తలేవా? ఈడ నేను ఏమేం చేసుకుంటారా? నువ్వు ఫస్ట్ ఐడి కార్డు పంపి. అడిగినావు కదా ఎంత కుదురుదాము అడిగినావు కదా. బెంగళూరు అంటున్నావు. బెంగళూరు ఉన్నావు, ప్రూఫ్ ఏదైనా నువ్వు? అరే నీ ఐడి కార్డు పంపిరా. నువ్వు అరే లేదు కొంచెం గుద్ద అలగోతా. నీ ఐడి కార్డు పంపిరా. ఏమనుకుంటున్నారా నువ్వు? ఒక నిమిషం ఆవురా. అన్ని డీటెయిల్స్ ఇస్తున్నావు. తీరా ఏం పిక్తున్నావు? మంచిగా చెప్తే నీ అసలు విన్నారు. దారా మరి దొంగ లేక పైసలన్నీ తీసుకొని గుద్ద వాడుకొని నువ్వు ఇచ్చినావురా నీ ఇంటి నుంచి. మన సిగ్గుసరం ఏమైనా ఉండాలి. నీకుందారా? అరే నీకుందారా? ఎప్పుడు నీ ఇంటి నుంచి ఇచ్చినావురా? ఫస్ట్ నీ పేరే రివీల్ చేస్తలేవురా నువ్వు. ఎందుకురా నువ్వు బతికి? అరే పెట్రోల్ అరే లోన్ అయినా క్లోజ్ చేస్తారా? క్లెయిమ్ ఉందా? ఇన్సూరెన్స్ ఉందా? ఇప్పుడు నా మీద కేసు ఫైల్ చేయమని చెప్పేసి మీకు వచ్చిందా? నా మీద కేసు ఫైల్ చేయమని చెప్పేసి మీకు వచ్చిందా? నా మీద కేసు ఫైల్ చేయమని చెప్పేసి మీ దగ్గర వచ్చిందా ఫైల్ అంటున్నా? అవునండి. ఎందుకు మేడం అట్లా? మీరు బజార్లో పర్చేస్ చేశారు కదా, ఎలక్ట్రానిక్ పర్చేస్ అనేది చేస్తున్నారు కదా. ఓకే. ఎందుకు ప్రాపర్ గా అమౌంట్ సరి క్లియర్ చేయలేదు? సో దాని కింద చెక్ పోస్ట్ కింద కేసు ఫైల్ చేసి సెక్షన్ 138 అండర్ సెక్షన్ 200 CRPC ప్రకారము పేరు మీదుగా కేసు ఫైల్ చేసి 10 రోజులు రిమైండ్ లేయమని, ఆ తర్వాత 10వ రోజు కోర్టులో హాజరుపరిచి మీరు కట్టుకోవాల్సిన 25,625 రూపాయలు కట్టుకోవాలి. ప్లస్ కోర్టు చార్జెస్ 10,000 కలిసి బయట వచ్చేటట్టు ఉంటుంది. సో అంత దూరం ఎందుకు లే, వీళ్ళు కాల్ చేసి ఇంటిమేషన్ ఇస్తే ఏదో ఒక క్లియర్ చేసుకుని ఇంట్రెస్ట్ జస్ట్ కాల్ రికార్డింగ్ పర్పస్ కోసం కాల్ చేసి ఇంటిమేషన్ ఇస్తున్నాం. సో ఆ విధంగా చేయమన్న కాల్ అయితే ఇది. ఇప్పుడు మీరు ఎలా చేసుకోవాలో చెప్పారనుకో, దాని ప్రకారం నేను ప్రొసీడ్ అవుతానండి. మీరెవరండి అసలు? ఏది మీరెవరు? నేను చెన్నై హైకోర్టు నుంచి లీగల్ అడ్వకేట్ ని మాట్లాడుతున్నాను. ఎంత పెండింగ్? ఎంత ఇప్పుడు చూస్తా ఉంటే మీ లోన్ నెంబర్ మీద డిఫాల్ట్ అమౌంట్ ఈ రోజు వరకు 25,625 రూపాయలు చూపిస్తా ఉంది. ఏం పేరండి మీ పేరు? ఏం పేరు? ఏది మీ పేరేం పేరండి? కవిత అండి. అమౌంట్ లేవో మేడం, టైం పడుతుంది కట్టడానికి. నాకు అర్థం కావడం లేదు చెప్పండి. నాకు అమౌంట్ లేదు, జాబ్ అయింది కదా, కట్టడానికి టైం పడుతుంది. నాకు అమౌంట్ డ్రాప్ అయింది కదా, కట్టడానికి టైం పడుతుంది. కట్టడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుందండి? ఈవినింగ్ పడుతుందా? టైం అంటే ఈవినింగ్ రేపు కాదు మేడం, కొన్ని మంత్స్ టైం పడుతుంది. ఈ మంత్ కొన్ని మంత్స్ టైం పడుతుంది. 2 months పడుతుంది. 2 months టైం పడుతుంది. ఇక్కడ చూస్తుంటే వచ్చింది అదే లీగల్ డాక్యుమెంట్స్ అంటే ఆర్బీఐ డిపార్ట్మెంట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉండదు. సో
సో చూస్తాను ఎగ్జాక్ట్ గా 1:30 వరకు మీ కేసు డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంటుంది. ఆ తర్వాత లీగల్ గా మూవ్ ఆన్ అయిపోతుంది. లీగల్ గా మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మీ ఇంటి అడ్రస్ గుంటూరేనా మీది? అదేనా? ఆ ఇంటి అడ్రస్ రాజస్థాన్ వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి మేడం నేను చెప్పాను కదా 1 month టైం పడుతుంది అనేసి మీరు ఎందుకు కేసు ఫైల్ చేసి లీగల్ గా మూవ్ ఆన్ చేసేసారు. ఆ కేసు ఏం లేకుండా కొట్టించేయండి మేడం, 25,000కి 20,000 కలిసి పరిగణిస్తాను. నా కేసు ఏం వద్దు అనుకున్నా కానీ ఏం అయ్యేది కాదు. ఓకే, సో అందుకే నీ కేసు అనేది ఫైల్ చేసే ముందు కాల్ చేసి ఇంటిమేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఎవరు కేసు ఫైల్ చేశారా లేకపోతే మీరు ఫైల్ చేసేదానికి ముందు మాకు డాక్యుమెంట్స్ వచ్చినవి కాబట్టి కేసు ఫైల్ చేసే ముందు కాల్ రికార్డింగ్ పర్పస్ కోసం కాల్ చేసి ఇంటిమేషన్ ఇస్తున్నాం. మీరు చెన్నై హైకోర్టు అడ్వకేటా? మీరు చెప్పండి. మీరు చెన్నై హైకోర్టు అడ్వకేటా? అవునండి. 2 months వరకు పడుతుందని మీరు చెప్తున్నారండి. లేదని చెప్పలేదు. చూస్తా ఉంటే ఎగ్జాక్ట్ గా సిస్టమేటిక్ ఆన్లైన్ అప్డేషన్ అయిపోతుంది. కేసు అనేది ఆటోమేటిక్ అప్డేషన్ అయిపోతుంది. కేసు ఫైల్ అయిపోతుంది. ఇంత టైం వరకు ఉంటుంది. సో మీరేమన్నారు మేడం నాకు 1 month టైం 2 months టైం అడుగుతున్నారు. నాకు అంత టైం డ్యూరేషన్ ఇచ్చే అవకాశం అయితే లేదు. నాకు టైం పడుతుంది మేడం. ఎప్పుడు? 2 months టైం పడుతుంది. 2 months దాకా పూర్తి సార్. నేను ఇప్పుడు చూస్తాను 1.5 hour 1 hour గురించి మాట్లాడుతూ మీరు 2 months గురించి మాట్లాడుతున్నారు. సరే కేసు ఫైల్ చేయండి. అది కేసు చూసుకుంటారా? ఓకే అమ్మా, ఇచ్చిన అడ్రస్ లో ఉండండి. మా కేసు ఫైల్ చేసి గుంటూరు 110 days రాష్ట్రంలో వచ్చింది. మీరే ఫైల్ చేస్తారా? నాకు అర్థం కాలేదు మీరు చెప్పేది. నాకు అకౌంట్ ఈ మంత్ మీరు పేమెంట్ కట్టుకోలేదు కదా సార్? ఓకే, మీరు 204 రోజులుగా పేమెంట్ కట్టుకోలేదు. ఓకేనా? అకౌంట్ లాస్ట్ మంత్ వరకు రికవరీలో ఉండింది. ఓకేనా? ఈ మంత్ అకౌంట్ ఏమైందంటే బ్యాంక్ నుంచి లీగల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటది బ్యాంక్ కి. ఆ మాదిరి ఈ అకౌంట్ ఎస్ బ్యాంక్ లీగల్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ అయింది. ఎస్ బ్యాంక్ లీగల్ డిపార్ట్మెంట్ తరఫున కాల్ చేస్తున్నా. ఓకేనా? పేమెంట్ ఎందుకు కట్టుకోలేదు, ఏమైంది సార్? ఏం పేరు మీ పేరు? ఎస్ బ్యాంక్ కార్డు సార్. ఎస్ బ్యాంక్ తో మీ క్రెడిట్ కార్డు పెండింగ్ ఉంది కదా. మీ పేరు ఏం పేరు సార్? సార్ నా పేరా సార్? వంశీకృష్ణ సార్. వంశీకృష్ణ లీగల్ డిపార్ట్మెంట్. ఏం పొజిషన్ మీద లీగల్ డిపార్ట్మెంట్ లో? సార్ లీగల్ డిపార్ట్మెంట్ లో నా పొజిషన్ తో మీకేం పని సార్? చెప్పండి సార్. నా పొజిషన్ తెలుసుకుంటే ఇంకా డబ్బులు వస్తాయా? అరే చెప్పాల్సిన బ్రో, నాకు ఫోన్ చేసిన ఇప్పుడు పొజిషన్ తో పని ఉంది, అమౌంట్ తో పని ఉందా సార్? ఇప్పుడు నా పొజిషన్ తెలుసుకుంటే ఏమొస్తుంది సార్? నేను ఏమన్నా ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా అన్నానా? పేమెంట్ కట్టాలి కదా సార్? ఏమైంది కట్టానంటే చెప్పండి, దాని ఏం లేదు. ఇప్పుడు పొజిషన్ చెప్పండి, ప్రాబ్లం ఏది? ఏం పొజిషన్ కావాలి సార్? ఏం పొజిషన్? లీగల్ డిపార్ట్మెంట్ లో మీ పొజిషన్ ఏంటి అంటున్నా? నా పొజిషన్ సార్ జస్ట్ ఎంప్లాయీ సార్. చెప్పండి సార్. ఎంప్లాయీ సార్, ప్రతి ఒక్కరు ఎంప్లాయీ. మీ పొజిషన్ చెప్పండి. చెప్పండి సార్. ఏం పొజిషన్? ఎంప్లాయీ ఐడి కూడా చెప్పేది సార్. అరే ఎంప్లాయీ అంటే ఏం ఎంప్లాయీ సార్ మీరు? సార్ అసిస్టెంట్ మేనేజర్ సార్. చెప్పండి సార్. లీగల్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ మేనేజరా? అవును సార్. చెప్పండి సార్. సారా వంశీకృష్ణ నా పేరు. ఓకేనా? ఎక్కడ బ్రాంచ్ మీది సార్? ఎక్కడ బ్రాంచ్ మీది? బెంగళూరు సార్. బెంగళూరు. టైం పడుతుంది, ఇంకో 2 months టైం పడుతుంది ఫండ్స్. సార్ ఎన్ని రోజులు పడుతుంది? ఇంకో 2 months పడుతుంది. ఇంకొక 2 months కాదు సార్. ఇప్పుడు మీరు తీసుకున్న అమౌంట్ కట్టాలి, లేదా సెటిల్మెంట్ చేసుకోండి. లిస్ట్ అమౌంట్ ఇస్తారు. జాబ్ లేదు, సెటిల్మెంట్ కి డబ్బులు లేవు, టైం పడుతుంది. మీరు కట్టలేదంటే నేనేం చేయలేను సార్. మీ ఇంట్లో వాళ్ళకి, మీ రిలేటివ్స్ కి, మీ ఫోన్ లో ఉండే అన్ని కాంటాక్ట్లకే కాల్స్ పోతాయి. సరేనా? కాల్స్ పోతే రూపాయి కూడా కట్టాలి. సో మీరు కట్టద్దండి సార్. ఎంత కట్టించుకోవాలో మాకు తెలుసు. సరేనా? నువ్వు ఇంకా 2 నెలలు టైం కావాలంటే ఇన్ని రోజులు ఏం చేస్తాను కట్టకుండా? ఇన్ని రోజులు జాబ్ పోయింది సార్. సార్ ఇన్ని రోజులు ఇంకా టైం కావాలంటున్నారు కదా, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు కట్టకుండా? అరే జాబ్ పోయింది సార్, ఎట్లా కడతారు? ఇన్కమ్ లేదు. సెటిల్మెంట్ చేసుకోండి సార్. ఇప్పుడు నేను మొత్తం అమౌంట్ కట్టమన్నా, సెటిల్మెంట్ చేసుకోండి. సెటిల్మెంట్ కి డబ్బులు లేవు, టైం పడుతుంది. నేను సరే సార్, డబ్బులు వస్తాయి సార్. ఒక గంట నుండి డబ్బులు అవే వస్తాయి. గంట సేపు ఏం చేస్తారు? కడతారా మీరు? నేనే కడతా సార్. గంట సేపు అనండి. ఇప్పుడే కట్టేట్టు రేపు. ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లే కోర్టు నుండి కాల్ చేస్తామని చెప్పేసి కస్టమర్స్ ని భయపెడుతుంటారు. వాళ్ళపైన కేసు ఫైల్ అవ్వకుండా ఈ విధంగా కేసు ఫైల్ అని చెప్పేసి మనీ రికవర్ చేయాలని ట్రై చేస్తుంటారు. సో భయపడకండి. సో మీ పైన కేసు అయితే ప్రాపర్గా కోర్టుకి నుంచి మీకు సమ్మన్స్ వస్తాయి. సో వాటి ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వాలి. సో మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.